టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ చేతిలో పాకిస్తాన్ ఘోరమైన పరాజయం పాలవటం ఆ దేశంలో పెను దుమారాన్ని రేపుతోంది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ కుప్పకూలాన్ని ఆ దేశం మాజీ దిగ్గజ బౌలర్ రావెల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అఖ్తర్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు. లైవ్ టీవీలోనే తన కోపాన్ని ఆపుకోలేకపోయిన అఖ్తర్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మెహసిన్ నఖ్వీని కూడా ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ మెయిన్‌గా దిగ్గజాలు, స్టార్ ఆటగాళ్ళని పక్కన పెట్టేస్తే, భారత్ చేతిలో పాక్ ఘోర పరాజయం పాలవడంతో ఆ దేశంలో ఆగ్రహ ఆవేశాలు కట్టలు తెంచుకున్నాయి. స్టేడియంలో ప్లేయర్లు విలవిల్లాడుతుంటే, పాకిస్తాన్ వీధుల్లో అభిమానులు తమ టీవీలను పగలగొడుతూ రచ్చ చేసేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు చూస్తుంటే, పాక్ అభిమానుల కోపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఫుటేజ్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. పాకిస్తాన్‌లో ఒక వింత సాంప్రదాయం ఉంది. భారత్ చేతుల్లో పాక్ ఓడిపోతే అక్కడ టీవీలు పగిలిపోవాల్సిందే. ఈసారి కూడా అదే పునరావృతమైంది. అయితే ఇక్కడ మ్యాచ్ ముగిసిన వెంటనే ఆగ్రహంతో ఊగిపోయిన పాక్ అభిమానులు లైవ్ రిపోర్టింగ్ జరుగుతుండగానే టీవీలను రోడ్లపైకి తెచ్చి ఇటుకలతో పగలగొట్టారు. అంతటితో ఆగకుండా తమ జట్ట ఆటగాళ్ల తీరుపైన అసహనం వ్యక్తం చేస్తూ ఒక్కొక్క ఆటగాడికి ఒక్కొక్క ఇటుకతో ఆ టీవీని ముక్కలు ముక్కలు చేయటమే కాకుండా ఇక ఆటగాళ్ల ఇళ్ల దగ్గరికి వెళ్ళి కూడా అద్దాలు పగలగొట్టి అల్లర్లు చేస్తున్నారు. ఆఖరికి రిపోర్టర్ కూడా ఆవేశం తట్టుకోలేక టీవీని తన్నటం ఇప్పుడు నెట్టింట్లో చాలా వైరల్‌గా మారిపోయింది. అయితే మేము కష్టపడి సంపాదించిన డబ్బుతో టికెట్లు కొని, టీవీలు కొని మ్యాచులు చూస్తుంటే, వీళ్ళు మాత్రం గ్రౌండ్‌లో విహారయాత్రకు వెళ్తున్నట్టు ఆడుతున్నారు. అసలు వీళ్ళకి సిగ్గుందా? సిగ్గు, శరం ఏదైనా కొంచెమైనా పాకిస్తాన్ జట్టుకు ఆ అల్లా ఇచ్చాడా అంటూ పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఇది అత్యంత దారుణమైన దశ అని అందరూ కూడా మండిపడుతున్నారు. ఇక పాక్ క్రికెట్‌లో రాజకీయ జోక్యం, వ్యక్తిగత ప్రయోజనాలు ఎక్కువయ్యాయని, అయితే ఆటగాళ్ళకి ఆట కన్నా మిగిలినవన్నీ ఎక్కువయ్యాయి అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ జట్టు ఈ స్థితికి తీసుకురావడానికి మెయిన్‌గా బాబర్ అజమ్, షాహిన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్‌లే కాలం చెల్లిపోయిన వాళ్ళందరినీ పెడుతున్నారని, వారిని వెంటనే జట్టు నుంచి తొలగించాలని, పాకిస్తాన్ జట్టు లేకపోతే అసలు క్రికెట్‌లో నుంచే బయటకు వెళ్ళిపోవాలంటూ చెప్పడం జరిగింది. క్రికెట్ గురించి కనీస అవగాహన లేని వ్యక్తులు కూడా బోర్డ్‌లో ఉండటం వల్లే ఇలా జరిగింది అంటూ ఇక రెచ్చిపోతున్నారు. మరో మాజీ క్రికెటర్ మహమ్మద్ హఫీజ్ కూడా పాకిస్తాన్ జట్టుపైన నిప్పులు చెరిగాడు. భారత క్రికెట్ ప్రమాణాలు ఇప్పుడు ఎక్కడో ఉన్నాయని, పాకిస్తాన్ కనీసం వారి దరిదాపుల్లో కూడా లేదని స్పష్టం చేశాడు. టీమిండియా దగ్గర ఉన్నంత టాలెంట్, సిస్టమ్ పాక్ దగ్గర లేవని, అందుకే ప్రతిసారి భారత్ ముందు పాకిస్తాన్ తల వంచుకుని మోకరిల్లుతోందని, మైదానంలో టీమిండియా చూపించిన ఆధిపత్యం చూస్తుంటే పాకిస్తాన్ క్రికెట్ ఇంకా పాతకాలంలోనే ఉండిపోయిందని అర్థమవుతోంది. అదే విషయాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఓటమితో పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ ప్రయాణం క్లిష్టతరంగా మారింది. ఒకవైపు భారత అభిమానులు విజయ గర్వంతో సంబరాలు చేసుకుంటుంటే, మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారీ మార్పులు జరగాలని ఫ్యాన్స్ డిమాండ్స్ చేస్తున్నారు. ఆటగాళ్ల ఫిట్నెస్ నుంచి సెలక్షన్ కమిటీ వరకు అన్నిటినీ ప్రక్షాళన చేయకపోతే పాకిస్తాన్ క్రికెటర్లని మేమే క్రికెట్ జట్టు నుంచి తీసేస్తాము అని అంటున్నారు. అయితే పాకిస్తాన్ ఎంత సిగ్గులేని దేశం అంటే, ఎన్నో అంచనాల నడుమ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఏ రకంగానూ సరైన ఆట ఆడలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉండగా, ఇక 176 పరుగులకి కనీస పోటీ ఇవ్వకుండా 114 పరుగులకి చేతులెత్తేసింది. అయితే ఈ క్రమంలో ప్రేమదాస స్టేడియంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అది దేని గురించో చెప్తే నిజంగా అందరూ నోటితో కాదు, వేరే ఇంక దేనితోనో నవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే ఆ దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మెహసిన్ నఖ్వీ. అయితే గ్యాలరీ నుంచి చాలాసేపు మ్యాచ్ చూశాడు. అయితే చేజింగ్‌లో పాక్ ఏ దశలోనూ పోటీ ఇవ్వకపోవడంతో నిరాశకి లోనైపోయి పాక్ పరాజయం తప్పదని తెలియడంతో మ్యాచ్ పూర్తి కాకముందే స్టేడియం నుంచి బయటికెళ్ళిపోయాడు. భారత్‌తో మ్యాచ్‌ని బాయ్‌కాట్ చేయాలని ముందుగా ప్రతిపాదించింది ఈ పనిలేని నఖ్వీనే. అంతేకాదు, ఆసియా కప్ సమయంలో కూడా అస్సలంటే అస్సలు మన భారత్ విషయంలో తల ఒగ్గని ఈ నఖ్వీ ట్రోఫీ ఇవ్వకుండా ఆటగాళ్ళందరినీ కూడా అలాగ పిచ్చివాళ్ళని చేశాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిస్తే ఇక పాకిస్తాన్
సంబరాలు, అంబరాలంటి స్టేడియంలో నక్వీ ఓవర్ యాక్షన్ చేద్దాం అనుకున్నాడు. అయితే టీమిండియా దెబ్బకు ముందుగానే స్టేడియం నుంచి పారిపోవాల్సి వచ్చింది. అందుకే సోషల్ మీడియాలో ఇతన్ని ఏసుకుంటున్నారు. ఈ పరాజయంతో పాక్ జట్టు పైన ఆ దేశ క్రీడాభిమానులు తీవ్రం వ్యక్తం చేయడం కాదు, ఇతన్ని పోస్టర్లు కూడా చింపేస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.